వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ స్వప్న ఎక్స్క్లూజివ్లీ ఆన్ సుమన్ టీవీ. ఒకప్పుడు మా తాతగారికి 11 మంది 12 మంది సంతానం అని చెప్పుకునేవారు. ఇవాళ రోజుల్లో పెళ్ళై 7 ఏళ్ళైంది 8 సంవత్సరాలైంది అని చెప్పుకుంటూ ఇంకా బిడ్డలు పుట్టలేదంటున్నారు. చాలామందికి అది చాయిస్ కావచ్చు, చాలామందికి అది అనివార్యమైన పరిస్థితి, అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు. ఎందుకింత ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుంది? మరి లైఫ్ స్టైల్ స్టాండర్డ్స్ పెరిగాయి, డబ్బులు ఆదాయం పెరిగాయి, లగ్జరీస్ పెరిగాయి, కానీ ఈ ఫండమెంటల్ మౌలిక నేచర్కి సంబంధించిన సూత్రంలో ఎందుకు వెనకబడిపోతున్నాం? ఈ క్వశ్చన్స్కి మనం ఇవాళ ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ రేణుకా రామరాజు గారు, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫ్రమ్ అంకురా హాస్పిటల్స్. ఇంతకీ అంకురా హాస్పిటల్స్ ఈ ఐవీఎఫ్ వింగ్ని రీసెంట్గా స్టార్ట్ చేసి చాలామందికి అందుబాటులో ఉండి చాలామందికి చాలా యాక్సెసిబుల్ హెల్త్ కేర్ ఇస్తూ అండ్ ఐవీఎఫ్ ప్రోటోకాల్స్కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఇస్తూ దాదాపు నెలకి 1,50,000 మంది కుటుంబాల్ని తాకుతోందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అనతి కాలంలో ప్రసిద్ధిగాంచిన హాస్పిటల్గా పేరు తెచ్చుకుందో. చాలా మంచి ఫెసిలిటీస్తో అట్ ద సేమ్ టైం సేవ ఒక మోటివ్గా పెట్టుకున్న అంకురా హాస్పిటల్స్ గ్రూప్ ఇప్పుడు ప్రస్తుతం ఐవీఎఫ్లో చేస్తున్న గొప్ప సేవ గురించి అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రమ్ డాక్టర్ రేణుకా రామరాజు గారు. నమస్కారం అండి. నమస్కారం. రేణుక గారు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లల్ని కనడం అన్నది ఒక టెన్షన్ అండ్ స్ట్రెస్ టాపిక్ అయిపోయింది చాలామందికి. వాట్ ఈస్ ద రీజన్ అండి? అంటే ఒక రీజన్ అని చెప్పడానికి లేదు, సో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒక 20 years బ్యాక్కి వెళ్తే మెయిన్ ఒక కపుల్లో మేల్ అనేవాళ్ళు బయటకు వెళ్ళడము, ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయడము అనేది ఉండేది. ఆడవాళ్ళకి ఇంట్లో చూసుకోవడం అనేది ఉండేది. సో ఆడవాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అవి తక్కువ ఉండేవి అండ్ వాళ్ళ కపుల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఈ ఫీమేల్ పార్ట్నర్ రోల్ కరెక్ట్గా ఉండేది. సో అన్ని మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ వాళ్ళు చూసుకుంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మాత్రం హస్బెండ్ చూసుకునేవాళ్ళు. రైట్. సో అన్నీ ఇంకా వేరే ఇష్యూస్ లేకుండా వాళ్ళ లైఫ్ స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు ఆడవాళ్ళు మేము ముందు అంటే మేము ముందు అనుకుంటూ, విమెన్ ఎంపవర్మెంట్ అనుకుంటూ వీఆర్ ఆన్ పార్ విత్ మెన్. సో ఈ ర్యాట్ రేస్లో సో దే హ్యావ్ బీన్ మెనీ చేంజెస్ ఇన్ దేర్ బాడీస్. కరెక్ట్. అది ఒకటి. దాంతోపాటు మనకు పెరుగుతున్న టెక్నాలజీ ఇవన్నిటితో పాటు పొల్యూషను పెరిగింది, మన హ్యాబిట్స్ మారిపోయాయి, దానివల్ల మన బాడీలో హార్మోన్స్ చేంజ్ అయిపోయాయి. ఈ మల్టిపుల్ రీజన్స్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది వీఆర్ ఓన్లీ ఇండియాలోనే కాదు, త్రూ అవుట్ ద వరల్డ్ వీఆర్ సీయింగ్ దట్. కానీ అదేంటో మనకి సెంటిమెంటల్ విషయం, పిల్లల్ని కండం అనేది చాలా ఒక మన కల్చర్లోనే ఉంది కాబట్టి చాలా ఒక ఇందాక అన్నట్టు ఒక టెన్స్ పాయింట్ అయిపోయింది. అంటే పిల్లలు ఇంత టైంలో కన్సీవ్ కాకపోవడం, పెళ్ళయ్యాక వాళ్ళు ప్రయత్నాలు చేయడం, గుళ్ళ చుట్టూ తిరగడం, ఎన్నెన్నో నోములు వ్రతాలు పెట్టుకోవడం అయినా కూడా డిలేస్ అయిపోతున్నాయి. సో బట్ మ్యామ్, మీరు అన్న విషయంలో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ వరకు అది అడ్రస్ చేస్తుంది. మనం చూస్తే మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా పెరిగిపోతుంది. మరి ఆడవాళ్ళు పోటీ పడితే మెన్కి ఎందుకు ప్రాబ్లం వస్తుంది? అంటే ఒక ప్రెగ్నెన్సీ రావడానికి ఫస్ట్ ఎగ్ 90%. ఓకే. 90% వచ్చేది ఎగ్ నుంచి, 10% స్పర్మ్. అలాంటి స్పర్మ్ అవసరం లేదంటే కావాలి. కాకపోతే స్పర్మ్లో ఏదైనా చిన్నదే కానీ ఏదైనా మైనర్ ఇష్యూస్ ఉంటే ఎగ్ కరెక్ట్ చేయగలదు. ఎగ్కి ఆ కెపాసిటీ ఉంది. సో ఎగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కన్సీవ్ అవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫీమేల్ హెల్త్ అందుకని చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ బిడ్డని మోసేది తల్లి గర్భమే. ప్రెగ్నెన్సీ రావడానికి, రైట్, వచ్చింది ప్రాపర్గా వెళ్ళటానికి, ముందుకు వెళ్ళడానికి 9 months వెళ్ళటానికి అండ్ డెలివరీ తర్వాత బేబీకి మెంటల్గా ఫిజికల్ డెవలప్మెంట్ ఉండడానికి కూడా ఫీమేల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా మనం ఇప్పుడు చూస్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఇన్ఫర్టిలిటీ పర్సంటేజ్ వైజ్ చూస్తే ఒక 100 కేసుల్లో ఎంతమంది స్త్రీలకి ప్రాబ్లమ్స్ ఉండి, ఎగ్ ఇష్యూస్ ఉండి, లేకపోతే గర్భసంచిలో ఇష్యూస్ ఉండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి వస్తుంది, ఎంతమంది స్పర్మ్ కౌంట్ సరిగ్గా లేక, మొటిలిటీ సరిగ్గా లేక, లేదు ఇంకేదో క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ సరిగ్గా లేక సమస్యలు వస్తున్నాయండి? ఇన్ఫర్టిలిటీ ఒక 100 కపుల్స్ని తీసుకుంటే 40 మందికి ఎక్స్క్లూజివ్గా ఆడవాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఒక 40 మెంబర్స్లో ఎక్స్క్లూజివ్గా మగవాళ్ళకు ఉంటుంది. ఒక 20 మెంబర్స్కి కాంబినేషన్. ఓకే. ఇద్దరికీ ఉంటాయి. అంటే ఆడవాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం, మగవాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం ఇన్ జనరల్. రైట్. కానీ మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారి
ఇద్దరిలో ఉండే ప్రాబ్లం అనేది పర్సంటేజ్ కొంచెం పెరగచ్చు యాజ్ వీ గో ఆన్ విత్ ట్రీట్మెంట్స్. సో ఇనీషియల్గా చెకప్ చేసిన వెంటనే ఆడవాళ్ళకి ఉంది లేకపోతే మగవాళ్ళకి ఉంది అని డిఫరెన్షియేట్ చేయడానికి అవుతుంది. బట్ ముందుకు వెళ్తున్న కొద్దీ మగవాళ్ళ ఫ్యాక్టర్ కూడా ఉంది అని కొన్ని ట్రీట్మెంట్స్ తర్వాత రియలైజ్ అవుతాం. అంటే ఫస్ట్ బై డిఫాల్ట్ ఇద్దరిని చెక్ చేస్తారా? కంపల్సరీగా ఇద్దరిని చెక్ చేయాలి. ఒక బేబీ ఫామ్ కావాలంటే 50% మదర్ నుంచి 50% ఫాదర్ నుంచి రావాలి. రైట్. సో డెఫినెట్గా ఇద్దరు ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఈ ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్ళే అసలు అంశం ఆ ప్రాసెస్ గురించి మాట్లాడే లోపండి టిపికలీ మీరు చూసిన మెయిన్ ఇష్యూస్ ఏం వస్తున్నాయి? ఇప్పుడు మీరు చెప్పారు ఒకటి లైఫ్ స్టైల్ మారిపోవడం, అది అంటే బాగా ర్యాట్ రేస్లో ఉండడం, స్ట్రెస్ పెరిగిపోవడం, ప్రయారిటీస్ బాగా ఉండకపోవడం వల్ల దేర్ ఇస్ అ కెమికల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బాడీ. అది కాకుండా ఇంకేం సమస్యలు ఉన్నాయి మ్యామ్? ఈ లైఫ్ స్టైల్లోనే ఇంకా చాలా ఉన్నాయి. డైట్ సరిగ్గా ఉండట్లేదు, సరైన డైట్ తీసుకోవట్లేదు. అది తీసుకునే డైట్ పరంగా కానివ్వండి, తీసుకునే టైం అయినా కానివ్వండి. అండ్ యాక్టివిటీ తగ్గిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, నిద్ర చాలా తగ్గిపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, హ్యాబిట్స్ కూడా పెరిగిపోయినాయి. ఇది వరకు స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ఓన్లీ మెన్కి ఉండేది ఈ మన ఇండియా వరకు వస్తే. కానీ ఇప్పుడు విమెన్ కూడా దే ఆర్ యాక్టివ్లీ స్మోకింగ్ అండ్ టేకింగ్ ఆల్కహాల్. ఇది కాకుండా కొంతమంది డ్రగ్స్కి కూడా అలవాటు అవుతున్నారు. 2 హ్యాబిట్స్ చాలా మంది అవి హ్యాబిట్స్ అని కూడా కన్సిడర్ చెయ్యరు, అవి హ్యాబిట్స్ అని కూడా అనుకోరు. మోస్ట్ అండర్లుక్డ్ మొబైల్ అడిక్షన్, షుగర్ అడిక్షన్. ఈ రెండిటి వల్ల కాజ్ అయ్యే డెత్స్ మనకి డ్రగ్స్తో ఈక్వల్గా అవుతున్నాయి ఇప్పుడు. సో చాలామంది అసలు ఇది ఎడిక్షనా అనుకుంటారు, కానీ డ్రగ్స్ తోటి ఎంత లెవెల్ ఆఫ్ ఎడిక్షన్ వస్తుందో షుగర్, మొబైల్కి ఇంకా ఎక్కువే వస్తుంది. అండ్ ఈ అడిక్షన్స్ కూడా మనకి ఫర్టిలిటీని లేకపోతే జనరల్గా సెక్షువల్ హెల్త్ని కూడా చాలా డ్యామేజ్ చేస్తాయి. సో అవి చెప్పినా కూడా అది సీరియస్గా తీసుకోరు. అంటే వాళ్ళు సీరియస్గా తీసుకోకపోవడం ఒక విషయం, కానీ ఒక డాక్టర్గా మీకు అసలు ఇదే సమస్య అని పసిగట్టడం పెద్ద సవాల్ కదా. అవును. బికాజ్ ఏదో కౌంట్, ఓకే ఇంత ఉండాలి, ఇంత కౌంట్ ఉంది, ఓకే మీ లెవెల్స్ ఇలా ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్, వాట్ ఎవర్ అవన్నీ చెక్ చేసుకోవడం, అవన్నీ ఓకే మెజరబుల్, ఇది ఇమ్మెజరబుల్. సో టు టెల్ దెమ్, కన్విన్స్ దెమ్ ఒక పెద్ద సవాల్ మీకు. అంటే మేము డీటెయిల్ హిస్టరీ తీసుకున్నప్పుడు పేషెంట్ తోటి అట్లీస్ట్ ఒక ఫస్ట్ విజిట్కి వచ్చినప్పుడు ఒక 30 to 45 minutes స్పెండ్ చేస్తే కానీ వాళ్ళతోటి వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో చేసే దాంట్లో ఏదన్నా పాయింట్ వాళ్ళకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ లేకపోతే వాళ్ళ హెల్త్ మీద ఇంపాక్ట్ పడేలాగా ఏమైనా ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి అవ్వదు. అట్లీస్ట్ ఒక 1 year వరకు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, దీనికి ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని అట్లీస్ట్ ఒక 30 to 45 minutes టైం పడుతుంది ఒక్కసారి. అంటే బయట వాళ్ళు చేసుకునే ప్రొసీజర్ కాకుండా మాతోటి డాక్టర్ తోటి కూర్చొని స్పెండ్ చేసి ఎవ్రీ డీటెయిల్ వాళ్ళ పాత రిపోర్ట్స్ అవన్నీ చూసుకొని ఇవన్నీ చేస్తే ఒక్కొక్కసారి చాలా సింపుల్ రీజన్స్ ఉంటాయి. రాంగ్ టైంలో తినటము, నిద్ర అనేది సరిగ్గా ఉండకపోవటము, హాఫ్ స్లీప్, లేకపోతే ఈ మొబైల్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడము నైట్లో ఎస్పెషల్లీ. ఈ చిన్న చిన్న ఉంటాయి, అవి కొంచెం కరెక్ట్ చేసుకోగానే ఒక్కొక్కసారి వాళ్ళు న్యాచురల్గానే కన్సీవ్ అయిపోతారు. ఓకే, అలాంటి కేసెస్ కూడా మీరు చూసారు? చాలా ఉంటాయి ఈ మధ్య కాలంలో. చాలా ఇప్పుడు పీసీఓడి అని అంటున్నారు. సో పీసీఓడికి మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అవునవును. సో వీళ్ళ మగవాళ్ళకి సెమెన్ కౌంట్లో బోర్డర్ లైన్ ఇష్యూస్ ఉంటాయి, కాస్త కౌంట్ తక్కువ ఉండడం, మొటిలిటీ తక్కువ ఉండటము. ఇవి వాళ్ళు పాకెట్స్లో మొబైల్స్ పెట్టుకుంటారు, ఒళ్ళో ల్యాప్టాప్స్ పెట్టుకుంటారు, రేడియేషన్ వస్తుంది, వేడి నీళ్ళతో స్నానాలు చేయటము. ఇవి చిన్న చిన్న పాయింట్స్, వాళ్ళు అసలు అవి ప్రాబ్లం అవుతుంది అని కూడా వాళ్ళకి తెలియదు. అలా చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళకి చాలా అమాయకంగా ఇంకో క్వశ్చన్ అడుగుతారు, అందరూ చేస్తున్నారు కదా వాళ్ళకి ఎందుకు రావట్లేదు, మరి నాకే ఎందుకు వస్తుంది? అంతే కదండి. ఎవరి బాడీ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది, మన బాడీ మనకి యునీక్. సో వాళ్ళకి ఆ ఆస్పెక్ట్లో ప్రాబ్లం రాకపోయినా వేరే వాటిల్లో వేరే ఇష్యూస్ వస్తాయి. రీప్రొడక్షన్లో ప్రాబ్లం రాకపోవచ్చు, వేరే ఇష్యూస్ వస్తాయి. అవును. సో మన బాడీకి ఏది అవసరము, ఏది నీడ్ అనేది చూసుకొని మనం అది ఇది తప్పు జరుగుతుంది అన్నప్పుడు అది అవాయిడ్ చేయాలి. అవును, ఎందుకంటే ఇది చాలా పేషెన్స్తో కూడిన వ్యవహారం అండి. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలిటీ క్లినిక్ వెళ్తే ఎవరైనా ముందు వెంటనే ఐవీఎఫ్ చేసేస్తారు, నెక్స్ట్ మంత్ బిడ్డ పుట్ట ఇలా అనుకుంటారు చాలామంది. సో అసలు ఐవీఎఫ్ క్లినిక్కి వెళ్తే ప్రాసెస్ ఏంటో కూడా చాలా మందికి తెలియదు మ్యామ్. సో వాట్ డూ యూ థింక్, అసలు ఏంటి? రాగానే ముందు కౌన్సిలింగ్ చేస్తారు, అంటే వాళ్ళ కేస్ హిస్టరీయో లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మొత్తం తెలుసుకుంటారు.
తర్వాత ఏం చేస్తారంటే ఏ కరెక్షన్స్ ముందు చెప్తారు? ఫస్ట్ వాళ్ళకి మాకు మామూలుగా వచ్చేది సెల్ఫ్గా రావటం, లేకపోతే ఒక గైనకాలజిస్ట్ రిఫర్ చేస్తే వస్తారు. వాళ్ళ పాత రిపోర్ట్స్ ఏంటి అనేది చూసుకొని ఎక్కడ ప్రాబ్లం అప్పటి వరకు ఎక్కడ ఐడెంటిఫై చేశారో అనేది చూస్తాం. రైట్. చూసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అయ్యాయా లేదా, అయినా కూడా వాళ్ళకి రిజల్ట్ రాలేదు అని అంటే ఇన్ డెప్త్ ఇవాల్యుయేషన్ చేస్తాం. ఇన్ డెప్త్ ఇవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం ఐడెంటిఫై అయితే ఫస్ట్ దాన్ని అడ్రస్ చేస్తాం. సింపుల్ ఈ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చెప్తాం. ఫస్ట్ బేసికలీ ఒబేజ్ ఉన్నారు, బిఎంఐ చాలా ఎక్కువ ఉంది, 35 అండ్ మోర్ ఉంది. నార్మల్ బిఎంఐ ఆడవాళ్ళకి 18 to 23 ఉండాలి. 35 అండ్ బియాండ్ ఉంది. అసలు ఆ బిఎంఐ తోటి ట్రీట్మెంట్స్ చేయనేకూడదు, రిజల్ట్స్ రావు. వచ్చినా ఆ ప్రెగ్నెన్సీ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి మదర్కి బేబీకి. సో అలాంటివి ఏదన్నా ఉన్నాయా, అలాగే హస్బెండ్ సైడ్కి ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు స్మోక్ కానీ డ్రింక్ కానీ ఇట్లాంటివి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా, ఈ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఏమన్నా చేయాల్సింది ఉంటే అవి ఫస్ట్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక డీటెయిల్ ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ఒక గైనకాలజిస్ట్ దగ్గర కానివ్వండి లేదా ప్రీవియస్ వాటిల్లో కానీ ఏమైనా మిస్ అయినవి ఏమైనా ఉంటే, లైక్ స్కానింగ్లో మిస్ అయినవి ఒక్కొక్కసారి ఎంఆర్ఐలో బయటపడతాయి. యూట్రస్లో షేప్స్లో డిఫరెన్సెస్ ఉన్నవి ఎంఆర్ఐ చేస్తేనే బయటపడతాయి. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ కన్సీవింగ్ అవ్వడం కష్టం అవుతుంది. తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది మనము డైరెక్ట్గా మెజర్ చేయలేకపోయినా ఇండైరెక్ట్గా చూస్తాము. లైక్ ఫస్ట్ థింగ్ ఫీమేల్ ఏజ్, ఆడవాళ్ళ ఏజ్ అనేది ఫస్ట్ మార్కర్ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పడానికి. కొన్ని హార్మోన్స్ ఉంటాయి, అవి కొంచెం దీనికి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ప్లస్ వాళ్ళ ప్రీవియస్గా స్కాన్స్ చేసుకున్న వాటిని బట్టి ఎగ్లో ప్రాబ్లం ఉందా, యూట్రస్లో ప్రాబ్లం ఉందా అనేది ఫాలిక్యులర్ స్టడీస్ అంటాం, వాటిల్లో కొంచెం ఐడియా వస్తుంది. సో ఎగ్లో ప్రాబ్లం ఉంటే అది కరెక్టబుల్లా కాదా, మాడిఫైయబుల్లా కాదా. అంటే నాన్ మాడిఫైయబుల్ అంటే ఇంకా మనం ఏం చేసినా కరెక్ట్ కాదు అన్నది ఎప్పుడు అని అంటే ఆడవాళ్ళ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు. సో మనం ఏది మార్చినా ఏజ్ని ఒక సెకండ్ కూడా వెనక్కి తీసుకొని వెళ్ళలేము. సో ఏజ్ వల్ల ఎలా అయితే మన బాడీలో చేంజెస్ వస్తాయో ఎగ్లో కూడా వస్తాయి. కాబట్టి మీరు అనేది అంటే కౌంట్ తగ్గడం మాత్రమే కాదు, క్వాలిటీ కూడా తగ్గుతుంది. చాలా గమనించుకోవాల్సిన విషయం. అంటే ఆడవాళ్ళది మగవాళ్ళది ఎంత ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చినా బయాలజీ ఈజ్ డిఫరెంట్. వీ కెనాట్ గో అగైన్స్ నేచర్ అగైన్స్ట్కి అయితే మనం వెళ్ళలేం. కరెక్టే. సో మనకి ఏంటి అంటే ఆడవాళ్ళకి మనకు దేవుడు అలా ఇచ్చాడు, మనం ఏం చేయలేం దానికి కూడా. మన రీప్రొడక్టివ్ స్పాన్ అనేది నేరోగా ఉంటుంది, మగవాళ్ళలాగా కాదు. వాళ్ళకి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి 80-85 వరకు కూడా స్పర్మ్స్ వస్తూనే ఉంటాయి. అంటే క్వాలిటీ స్పర్మ్స్ క్వాలిటీ అనేది 45 తర్వాత కొంచెం డ్రాప్ స్టార్ట్ అవుతుంది ఇంపాక్ట్ పడడం అనేది. బట్ అంటిల్ 45 క్వాలిటీ బాగానే ఉంటుంది, బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి ఏమీ లేకపోతే, హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకపోతే 45 తర్వాత కూడా బాగానే ఉంటుంది. రైట్. కానీ ఆడవాళ్ళకి మెచ్యూర్ అయిన తర్వాత నుంచి మెనోపాజ్కి ఒక 10 years ముందు వరకు, అంటే ఒక పర్టికులర్ ఫీమేల్ 50 yearsకి మెనోపాజ్ వస్తుంది అంటే 40 years నుంచి కన్సీవ్ అవ్వడం కష్టం. అవును, అంతే కదా. అంటే మెచ్యూర్ అయ్యేది అరౌండ్ 12-13 yearsకి మెచ్యూర్ అయితే, సో 13 years నుంచి 40 years ఆ టైం పీరియడే వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అనంటే మనము పుట్టడమే ఇన్ని ఎగ్స్ తోటి పుడతాం, ఒక లిమిటెడ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతాం. అవి ఎవ్రీడే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ చనిపోతూ ఉంటాయి మెచ్యూర్ అయ్యేంత వరకు. మెచ్యూర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యే ఒక ఎగ్తో పాటు మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎగ్స్ అన్నీ అయిపోతాయో అప్పుడు మెనోపాజ్ వస్తుంది. రైట్. సో మనం ఒకవేళ ఒక పర్టికులర్ ఉమెన్ 35 years ఓల్డ్ ఉంది అని అంటే ఆ మంత్ తనకి రిలీజ్ అయ్యే ఎగ్ ఏజ్ 35 years. సో 35 years తను ఎలాంటి ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయింది, తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఈ మిగతా లైఫ్ స్టైల్ అది ఎలా ఉంది, ఇవన్నిటి బట్టి ఆ ఎగ్ క్వాలిటీ ఉంటుంది. రైట్. సో 35 years ఏజ్ ఇంపాక్ట్ ప్లస్ ఈ 35 years నుంచి తను ఎక్స్పోజ్ అయినవన్నిటి ఇంపాక్ట్ ఎగ్ మీద ఉంటుంది. మనం దాన్ని రివర్స్ చేయలేము ఎంత కష్టపడినా. అండ్ మీరు అన్నట్టుగా నిజంగానే కన్సెప్షన్ ఏజ్ కూడా ఇప్పుడు బాగా పైకి వెళ్ళిపోతుంది. ఇదివరకు 22 ఏళ్ళు 23 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి 25 ఏళ్ళలోపు పిల్లలు కనే ఒక కల్చర్ ఉండేది. ఇప్పుడు మ్యామ్ ఐ థింక్ 30-35కి దే ఆర్ ప్లానింగ్ మెల్లిగా 30-35కి మ్యారేజ్ చేసుకుంటున్నారు. అది 30-35కి కెరీర్ అనో లేకపోతే ఇంకేదన్నా రీజన్ కరెక్ట్ పార్ట్నర్ దొరకట్లేదనో మ్యారేజ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మా కంపాటబిలిటీ చెక్ చేసుకోవాలని, లేకపోతే ఇంకా
కెరీర్లో ఎదగాలని, ఈ రీజన్స్ తోటి కూడా మళ్ళీ వాళ్ళు పిల్లల్ని కనడం అనేది పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. దానివల్ల ఫర్టిలిటీ ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుంది, ఆ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల డ్రాప్ అయిపోతుంది. ప్లస్ దానికి తోడు వాళ్ళ ఆ ఏజ్లో పీక్ కెరీర్స్లో ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దాంతో వాళ్ళకి కపుల్కి టైం కూడా దొరకదు ఒకరితో ఒకళ్ళు స్పెండ్ చేయడానికి. దాంతో కూడా ఒక రకంగా డ్రాప్ అవుతుంది. అండ్ హెల్త్ ఇష్యూస్ అనేవి రావటం అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఈ ఉరుకులు పరుగులు పెట్టడంలో హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారు, కెరీర్లో ముందుకెళ్ళాలి అని అన్నిటికీ టైం ఇస్తారు కానీ హెల్త్కి మాత్రం లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. దాంతో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆ ఏజ్ నుంచి. సో ఈ మూడిటి వల్ల కూడా ఫర్టిలిటీ రేట్స్ అనేవి బాగా తగ్గాయి. 2022 ఆర్ 2023లో ఫర్టిలిటీ రేట్ ఇండియాలో మనకి ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ 2.3, అంటే ఒక కపుల్ ఆన్ యావరేజ్ 2.3 మెంబర్స్ పిల్లలు అనమాట. అదే ఇప్పుడు 2024 అండ్ 25 ఇట్ హ్యాస్ బికమ్ 1.9. అంటే అంత పడుతోంది, బికాజ్ సగటు మారుతోంది, బికాజ్ నంబర్ ఆఫ్ కపుల్స్ కన్సీవింగ్ ఇస్. అవును, అది మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి దానికి కూడా. ఫర్టిలిటీ ఇష్యూస్ పెరగటం ఒకటి, మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ కూడా తగ్గుతోంది. అవును, మ్యారేజ్ చేసుకున్న పిల్లలు లేకుండా ఉందాము అని ఆ పాయింట్ ఆఫ్ టైంలో అనుకుంటారు. మళ్ళీ 40-45కి వచ్చేసరికి అప్పుడు వేరే వాళ్ళని, వాళ్ళ కొలీగ్స్ని లేకపోతే వేరే వాళ్ళని చూసినప్పుడు మళ్ళీ మాకు కావాలి అని ఆ ఏజ్లో వస్తున్నారు. ఇప్పుడు మాకు రెగ్యులర్గా మేము చూసే ఓపీడీస్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే 35 తర్వాత వచ్చే కపుల్స్, ఎస్పెషల్లీ ఫీమేల్ పార్ట్నర్కి మోర్ దెన్ 35 ఇయర్స్ ఉన్నప్పుడు చాలా ఛాలెంజ్ ఉంటుంది. చాలా ఛాలెంజ్. అసలు ప్రెగ్నెన్సీ కూడా హై రిస్క్ అంటారు కదా. హై రిస్క్. సో కన్సీవ్ అవ్వడం ఒక గగనం అయితే ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడం కూడా. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది వచ్చేసింది, అవును నేను ఎగ్స్ పెట్టేసుకుంటాను, ఫ్రీజ్ చేసేసుకుంటాను, నాకు కావాల్సినప్పుడు కన్సీవ్ అయ్యి బేబీ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాను అనుకుంటారు. కానీ కన్సీవ్ అయ్యి 9 months మోసేయడంతో అయిపోదు, అసలు స్టార్ట్ అయ్యేదే డెలివరీ తర్వాత నుంచి. అవును, సో అంటే మనము ఒక డెలివరీ అయిపోగానే మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదు. దట్ ఈస్ నాట్ ఇనఫ్ ఫర్ ఎ మదర్. ఒక పిల్లల్ని కనేయడం కాదు, వాళ్ళని ఒక ప్రాపర్ సిటిజన్గా రేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో రకంగా కష్టపడి కంటున్నారు, కానీ 35 తర్వాత కన్న వాళ్ళకి ఆ బేబీని పెంచే విషయంలో చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి. కరెక్ట్. సో దానివల్ల ఆ ఇంపాక్ట్ బేబీ మీద కూడా పడుతుంది. అవును, అఫ్ కోర్స్. అంటే మన ఫర్టిలిటీ పరిధిలో చూస్తే ఒక పండంటి బిడ్డ అని అంటాం కదా మనం, అలా చేతిలో పడంగానే మీరు సక్సెస్ సాధించినట్టే. ఇంకా సరే, పెంపకంలో మనకి అర్లీగా కన్సీవ్ అయ్యి అర్లీగా కానీ సరిగ్గా పెంచని వాళ్ళు ఉంటారు. 35 తర్వాత కూడా చాలా గొప్పగా పెంచేవాళ్ళు మనకి అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. కాబట్టి మీరు మ్యామ్ ఇప్పుడు మనం ఫర్టిలిటీ క్లినిక్స్లో మా సక్సెస్ రేట్ ఇంత అని చెప్తే దేన్ని బట్టి చెప్తున్నారు వాళ్ళు? అంటే కన్సెప్షన్ని బట్టా, బిడ్డ బాగా డెలివరీ అవ్వడం దాన్ని బట్ట? మన ఇండియాలో అయితే సక్సెస్ అనేది ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే దాన్ని సక్సెస్ అంటాం. కానీ అబ్రాడ్లో వరల్డ్ వైడ్గా సక్సెస్ అనేది ఒక లైవ్ హెల్దీ బేబీ చేతికి వచ్చినప్పుడు దాన్ని సక్సెస్గా కన్సిడర్ చేస్తారనమాట. లైవ్ బర్త్ అంటాం, మనకేమో ఇక్కడ ప్రెగ్నెన్సీ రేట్ అంటాం. సో అక్కడ చాలా డిస్పారిటీ వస్తుంది. అంటే మీరు అనేది కన్సీవ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ నిలబడడానికి దేర్ ఇస్ ఎ గ్యాప్ అంటారు. ఉంటుంది. అంటే అవి నిలబడకపోవడానికి కారణాలు ఏముంటాయి? చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ కామన్ రీజన్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చి నిలబడకపోవడానికి ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత, అంటే ఏ ఇబ్బంది వల్ల అయితే వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు, ఏ బేసిక్ కాజ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళ కౌంట్ తక్కువ ఉంది, దానివల్ల వాళ్ళకి పిల్లలు కావట్లేదు అంటే అదే రీజన్ ఉంటుంది ప్రెగ్నెన్సీ ఎండ్ వరకు ముందుకు వెళ్ళకపోవడానికి. ఎట్లా అలా అంటే? ఎందుకంటే ఆల్రెడీ కన్సీవ్ అయిపోయారు కదా, వాళ్ళ స్పర్మ్ పని అయిపోయింది కదా. స్పర్మ్ నుంచి వచ్చిన డిఎన్ఏ ఉంటుంది కదా బేబీలో. స్పర్మ్ నుంచి ఒక 50% డిఎన్ఏ వస్తుంది. ఆ డిఎన్ఏ సరిగ్గా లేకపోతే ప్రెగ్నెన్సీ నిలబడదు. లేదు, డిఎన్ఏలో ఏదైనా డ్యామేజెస్ ఉంటే ప్రెగ్నెన్సీ 2nd monthలోనో లేకపోతే 1.5 monthకో మిస్క్యారేజ్ అయిపోతుంది. లేదు, అలాగే ఎగ్లో కూడా ఏదైనా డిఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏజ్ 35 అబోవ్ ఉన్న వాళ్ళకి డౌన్ సిండ్రోమ్స్ అంటారు. ఇట్లాంటివి ఏదైనా ఉంటే మేము ఇంటెన్షనల్గా వాటిని టర్మినేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక మెంటలీ రిటార్డెడ్ బేబీ, రైట్ చాలా కష్టం. జీవితకాలం బిడ్డకి తల్లి పేరెంట్స్ కూడా నరకం ఉంటుంది.
కొంతమంది పీసీఓడి అనో లేకపోతే ఒబీస్గా ఉంటారు, వెయిట్ ఎక్కువ ఉంటారు, లేకపోతే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వచ్చి ట్రీట్ చేసిన తర్వాత కన్సీవ్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే లో గ్రేడ్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉండిపోవడం ఇలాంటి కండిషన్లో ఏంటంటే ప్రీ టర్మ్గా డెలివరీ అయిపోతుంది. ఓహో 3rd మంత్లోనో 4th మంత్, కొంతమంది 6th మంత్ దాకా వెళ్తారు, డెలివరీ అయిపోతారు. సో ఈ యూట్రస్ షేప్లో ప్రాబ్లం ఉండటము, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఒక సర్టన్ స్టేజ్ దాకా వెళ్ళి అక్కడ ప్రెగ్నెన్సీ ఆగిపోతుంది. సో ఇప్పుడు అంటే ఫస్ట్ సరే కన్సెప్షన్ టు డెలివరీ గురించి మాట్లాడాము. కన్సెప్షన్కి మీరు చెప్పిన న్యాచురల్ పద్ధతులు, న్యాచురల్ లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు ఇచ్చే ఫస్ట్ ఆప్షన్. ఆ నెక్స్ట్ ఏం చేస్తారు మ్యామ్? సో న్యాచురల్గా వాళ్ళకి ఏజ్ అది బాగానే ఉంది, చిన్న ఏజ్ వాళ్ళే వచ్చారు, పెద్దగా మేజర్ ఇష్యూస్ లేవు అని అనుకున్నప్పుడు వాళ్ళకి బేసిక్ సప్లిమెంట్స్ ఇస్తాం. మెడిసిన్స్ కూడా అనం వాటిని సప్లిమెంట్స్. అంటే సప్లిమెంట్స్కి మెడిసిన్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మనం డైలీ తీసుకునే ఫుడ్లో రావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సప్లిమెంట్స్ అంటాం. అవి ఎప్పుడైతే మనకి సరిపోవు, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనకి సప్లిమెంట్స్ డైట్ నుంచి వచ్చేది సరిపోవు, సో బయట నుంచి తీసుకోవాలి అన్న వాటిని సప్లిమెంట్స్ అంటాం. ఫోలిక్ యాసిడ్, ఇలాంటి ఫోలిక్ యాసిడ్, B6 అని కానివ్వండి, విటమిన్ డి కానివ్వండి, ఇవన్నీ కూడా సప్లిమెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ. ఇలా ఎంతకాలం ట్రై చేస్తారు బిఫోర్ యూ డిసైడ్ లేదు ఇది వర్కౌట్ అవ్వట్లేదు? ఒక 6 months. సో బేసికల్గా ఇది పెద్ద ప్రాసెసే. అవును, మీరు ముందు లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఒక 2 నెలల్లో తిరిగి రండి, ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ మళ్ళీ ఇవన్నీ ఇచ్చి ఇంకో ప్రాసెస్ ఒక 2-3. అంటే దాంతో లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ప్యారలల్గా మనం సప్లిమెంట్స్ కూడా ఇస్తాం. ఇచ్చి వాళ్ళ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్తాం. వాళ్ళకి ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉంటే అవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, లేకపోతే కొంతమందికి డయాబెటీస్ ఇప్పుడు చిన్న ఏజ్ల నుంచి వస్తుంది, ఇవన్నీ కంట్రోల్ చేసుకొని ఫస్ట్ జనరల్ హెల్త్ లైఫ్ స్టైల్ సరి చేసుకొని రండి. ఈ లోపు మీరు ఫాలోఅప్స్లో ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫస్ట్ టైం చూసినప్పుడు తెలియని ప్రాబ్లమ్స్ సెకండ్ టైంకో, థర్డ్ టైంకో, ఫోర్త్ టైంకో బయటపడుతూ ఉంటాయి. సో మీరు ఫాలోఅప్లో ఉండండి, కానీ మీరు న్యాచురల్గానే ట్రై చేసుకోండి అని చెప్పి పంపిస్తాం. చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి, మేజర్ ఇష్యూస్ లేని వాళ్ళకి. రైట్. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్. దాని తర్వాత ఇంకా ఉన్నాయి. అలా కన్సీవ్ కాని వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ గ్రోత్కి ఒక ఎగ్కి బదులు ఒక 2 eggs వచ్చేలాగా చేసి కన్సీవ్, అంటే 1 egg కంటే 2 eggs ఉంటే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. అవును, దాంతో కన్సీవ్ అవ్వడానికి ఒక 3 to 4 months ఛాన్స్ ఇస్తాము. అది కంటిన్యూస్గా 3 to 4 months ఇవ్వక్కర్లేదు. మరి అబ్బాయిలకి ఏమి ఇస్తారు? పురుషులకి? అబ్బాయిలకి సప్లిమెంట్స్ వెళ్తూనే ఉంటాయి. అంటే సప్లిమెంట్స్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి వాళ్ళకి కూడా ఫోలిక్ యాసిడ్ వేసుకోవాలి, వాళ్ళు కూడా విటమిన్ డి వేసుకోవాలి. చాలా మంది ఇదొక మిస్కన్సెప్షన్ ఉంటుంది, అమ్మాయిలకే ఫోలిక్ యాసిడ్ అని. ఫోలిక్ యాసిడ్ ఇచ్చేది ఎందుకు బేసికలీ అని అంటే, ఎగ్లో కానివ్వండి, స్పర్మ్లో కానివ్వండి, డిఎన్ఏలో డ్యామేజెస్ ఏదైనా ఉంటే కరెక్ట్ అవ్వడానికి. అండ్ అది వాళ్ళు ప్లాన్ చేసుకున్న దగ్గర నుంచి కాదు, 3 months ముందు నుంచే స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ డిఎన్ఏలో డ్యామేజెస్ ఏదైనా ఉంటే సరి అయ్యి మంచి హెల్దీ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో అబ్బాయిలు కూడా ఫోలిక్ యాసిడ్. సో ఇలా న్యాచురల్గా ఎగ్ పెరగడానికి ఎక్స్ట్రా మెడిసిన్స్ అవి ఇచ్చి అది ట్రై చేసిన తర్వాత కూడా అవ్వకపోతే నెక్స్ట్ IUI. సో ఇలాగే చేస్తూ హస్బెండ్ శాంపుల్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. బేసికల్లీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. కాకపోతే అది ఫర్టిలైజేషన్ బాడీ లోపలే అవుతుంది. అది ఎగ్ స్పర్మ్ కలవడం అనేది బాడీ లోపల. అంటే యూ జస్ట్ బేసిక్గా స్పర్మ్ ని మాత్రమే శరీరంలోకి పంపిస్తాం. అంటే మామూలుగా న్యాచురల్గా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, దాని మీద ఇది ఒక అడిషనల్ ప్రొసీజర్. అంతే న్యాచురల్గా ట్రై చేయడం మానేసి IUI చేయడం కాదు. అదే ఆన్ ద టాప్ ఆఫ్ ట్రైయింగ్ న్యాచురల్లీ వీ డూ IUI. IUIకి ఎలా ఉంటుంది మ్యామ్ సక్సెస్ రేట్? మామూలుగా 15 to 20% ఉంటుంది. 15 అంటే బేసికలీ మొటిలిటీ లేనప్పుడు అవుతుందా? అది మైనర్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం కౌంట్ బార్డర్ లైన్లో ఉంది, కొద్దిగా మొటిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి సెక్షువల్ ఇష్యూస్ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ కలవడంలో దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదు వైఫ్కి ఒక్కొక్కసారి మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అని ఉంటుంది, కొంచెం బార్డర్ లైన్ ఎగ్ కౌంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి IUI తోటి బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి. IUI తర్వాత అప్పుడు IVF వస్తుంది. ఇప్పుడు బాహుబలి అన్నమాట, ద బాహుబలి ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్స్ IVF. లాస్ట్ అని కూడా చెప్పలేము, వన్ ఆఫ్ ద హైయెస్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఫర్ ఫర్టిలిటీ IVF అంటే బేసికల్లీ టెస్ట్ ట్యూబ్ బేబీ. అవును, అంటే స్పర్మ్ ని ఎగ్ ని మీరు ఒక బయట ల్యాబ్ లో దాన్ని ఫర్టిలైజ్ చేసి కొంతకాలం ఉంచుతారా? 5 days or 6 days ల్యాబ్లోనే పెంచి దాన్ని అప్పుడు యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అది IVF, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అది
ఇన్విట్రో అంటే బయట, బాడీ బయట. సో మరి ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ మీరు తయారు చేస్తున్న టైంలో మదర్ ని కూడా ప్రిపేర్ చేయాలి కదా, చేయాలి. అంటే చేసి వాళ్ళకి ఆ సప్లిమెంట్స్ ఇచ్చి వాళ్ళది ప్రెగ్నెన్సీ సస్టైన్ చేసే అంత చేయాలి. అది దానికి ఆ టైంలో ఏం చెప్తారు మ్యామ్ పేరెంట్స్కి? అంటే ఐవీఎఫ్ చేసేటప్పుడు దానికి 2 రకాలుగా చేస్తాము. కొంతమందికి ఏంటి అని అంటే ఏ మంత్ అయితే ఎగ్స్ తీస్తామో అదే మంత్లో ట్రాన్స్ఫర్ కూడా చేస్తాం. ఈ రోజు ఒకవేళ ఎగ్స్ తీస్తే 5th డేనో 6th డేనో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఎంబ్రియోస్ని. కొంతమందికి అంటే అంత ఫేవరబుల్గా లేని వాళ్ళకి ముందు ఎగ్స్ తీసేసి ఎంబ్రియోస్ ఫామ్ చేసి ఫ్రీజ్ చేసేస్తాము. నెక్స్ట్ సైకిల్లో వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ఓకే, అంటే అంటే ఇది ఇప్పుడు సైకిల్లో మామూలుగా మనకు తెలిసినంత వరకు ఒక పాయింట్ అయ్యాక ఆవ్యులేషన్ పీరియడ్ అయ్యాక అదంతా రిలీజ్ అయిపోయి అది ఫెలోపియన్ ట్యూబ్స్లోంచి బయటకు వచ్చేసి మెన్స్ట్రువల్ సైకిల్గా బయటకు వచ్చేస్తుంది కాదా మ్యామ్? కాదు. ఓకే. యూట్రస్, ఓవరీస్ దే ఆర్ కనెక్టెడ్ విత్ ఫెలోపియన్ ట్యూబ్. ఓకే, ఈ ఓవరీలో రిలీజ్ అయిన ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్ గ్రాప్ చేసుకుంటుంది. ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళిన ఎగ్ 24 అవర్స్ వెయిట్ చేస్తుంది. ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు కింద నుంచి యూట్రస్లోంచి ఫెలోపియన్ ట్యూబ్కి స్పర్మ్ వెళ్ళి ఆ 2 కలుసుకొని ఎంబ్రియో ఫామ్ అయ్యి మళ్ళీ ఆ ఎంబ్రియోని ఈ ఫెలోపియన్ ట్యూబ్ యూట్రస్లోకి పుష్ చేయాలి. రైట్. పుష్ చేసి ఈ యూట్రస్లో అప్పటికి బెడ్ రెడీ అవుతుంది, దాన్ని ఎండోమెట్రియం అంటాం. ఆ ఎండోమెట్రియంకి ఇంప్లాంట్ అవ్వాలి. ఎప్పుడైతే అది ప్రాసెస్ జరగదో, ఫర్టిలైజేషన్ జరగలేదు, ఇంప్లాంటేషన్ జరగలేదు అన్నప్పుడు ఈ బెడ్ ఏదైతే ఫామ్ అయిందో అది పీరియడ్ లాగా బయటకు వస్తుంది. ఓహో, అది విషయం అన్నమాట. ఎగ్ బయటకు రావటం కాదు, ఈ బెడ్ బయటకు వస్తుంది. రైట్. ఐవీఎఫ్లో మ్యామ్ ఇది మామూలుగా ఐవీఎఫ్ని అంటే ప్రవేశపెట్టిన తర్వాత తల్లి గర్భంలోకి అది మళ్ళీ ఫెలోపియన్ ట్యూబ్స్లో వెళ్ళి ఇరుక్కునే అవకాశం ఉండదా? ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అది ఐవీఎఫ్ లోనూ ఉంటుంది, న్యాచురల్ కన్సెప్షన్ లోనూ ఉంటుంది, ఐయుఐలో కూడా ఉండొచ్చు. ఐయుఐలో కూడా ఉంటుంది. ఐవీఎఫ్ చేసినంత మాత్రాన ఎక్టోపిక్స్ రావు అని ఏమీ లేదు, ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా వస్తాయి. సో దానికి ఏం పరిష్కారం ఉండదు కదా, ఎందుకంటే మీరు కష్టపడి మళ్ళీ తల్లి తండ్రి కూడా చాలా ఆశలు పెట్టుకుని వాళ్ళ బాడీ అంటే ఎన్నో మందులు వేసుకుని ప్రిపేర్ చేసుకుని, సో దానికి కొన్ని ఉంటాయి. అంటే మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు, ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు తీసుకునే జాగ్రత్తలు, ట్రాన్స్ఫర్ చేసే టైంలో మనం ఎంబ్రియోన్ రిలీజ్ చేసే పొజిషన్, ఇవన్నీ కొంచెం కేర్ఫుల్గా మేనేజ్ చేసుకుంటే ఐవీఎఫ్లో ఎక్టోపిక్స్ మళ్ళీ అంటే ఒకసారి ఆల్రెడీ ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళకి అది ఛాన్సెస్ తగ్గించవచ్చు. రైట్. కొంతమందికి. కానీ కొంతమంది అన్ఫార్చునేట్ వాళ్ళకి వాళ్ళ బాడీ టెండెన్సీ అలా ఉంటుంది, వాళ్ళ యూట్రస్ మూవ్మెంట్ కూడా డిఫరెంట్గా ఉండటం వల్ల మనం ఎప్పుడో యూట్రస్లో ఎంబ్రియోన్ పెట్టినా అది వెళ్ళి మళ్ళీ ఫెలోపియన్ ట్యూబ్లోనే సెటిల్ అవుతుంది. అదే. సో అలాంటి వాళ్ళు చాలా తక్కువ, రేర్, బట్ ఉన్నారు, టెండెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మీకు యాక్చువల్లీ పెద్ద సవాలే స్టార్టింగ్ ఫ్రమ్ కౌన్సిలింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్ నుంచి, ఒక వెరీ బేసిక్ మెథడ్స్ నుంచి ఫర్టిలిటీ క్లినిక్లో చివరి స్టేజ్ అంటే ఐవీఎఫ్కి వచ్చే వరకు కూడా, ఐవీఎఫ్ వచ్చిన తర్వాత కూడా నిజంగానే ఒక ఏదో ఒక ఏం చెప్పాలి, ఒక డెస్టినీయో లక్కో ఉండాలి, అంటే ఆ సస్టైన్ అయ్యి బిడ్డ చేతిలోకి రావడానికి. అలా కూడా మరి బిడ్డలు చేతిలో చాలా మంది మీరు సక్సెస్ఫుల్గా అందిస్తున్నారంటే ఇది మెడికల్ సైన్స్ విజయమా, భగవంతుడి ఒక సంకల్పమా అర్థం కావట్లేదు, అలా ఉంది. చాలా మంది అనుకుంటారు డాక్టర్స్ దేవుణ్ణి నమ్మరు అని, కానీ డాక్టర్సే అందరికంటే ఎక్కువ దేవుణ్ణి నమ్ముతారు. ఎందుకు అని అంటే మేము వీ హెల్ప్ ఇన్ హీలింగ్, బట్ ఈజ్ ద వన్ హూ డిసైడ్స్ ఎవ్రీథింగ్. సో వీ కాంట్ గో అగేన్స్ట్. అది గాడ్ అయినా అనండి, నేచర్ అన్నా అనండి, వాట్ ఎవర్ నేమ్ యూ గివ్ ఇట్ టు ఇట్, దెర్ ఈస్ సమ్ సూపర్ న్యాచురల్ పవర్ విచ్ కంట్రోల్స్ many things which only humans cannot do. వెరీ అమేజింగ్ అండి. సో మరి ఐవీఎఫ్ బేబీస్ మామూలు బేబీస్తో కంపేర్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రిస్క్లు ఎక్కువ ఉంటాయా? ఉదాహరణకి డౌన్ సిండ్రోము, లేదు అవయవ లోపాలు, ఇవి ఉండడం, ఇజ్ ఇట్ హయ్యర్ అంటే ఆటిజం రావడం, ఇంకా రకరకాల కండిషన్స్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వస్తాయా అండి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా అంటే ఐవీఎఫ్ చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రావడం కాదు, ఈ డౌన్స్ రావడం కానివ్వండి, బేబీలో డిఫెక్ట్స్ రావడం, ఆటిజము, ఇవన్నీ యాజ్ సచ్ ఐవీఎఫ్ ప్రొసీజర్ వల్ల కాదు. ఏ రీజన్ అయితే ఇన్ఫర్టిలిటీ కాజ్ చేసింది,
చేసిందో అదే కంటిన్యూషన్. అదే అండ్ ఏజ్ ఎక్కువ ఉండటం. సో బై ద టైమ్ ఆ కపుల్ ఐవీఎఫ్కి డెసిషన్ తీసుకుని వెళ్ళేసరికి 80% ఆర్ మోర్ దెన్ 30. ఈ ఆటిజం, ఏడిహెచ్డీలు ఎక్కువ రావడానికి, సైకలాజికల్ ఇష్యూస్ బేబీకి రావడానికి మెయిన్ రీజన్ మగవాళ్ళది ఏజ్. ఎప్పుడైతే మేల్ ఫాదర్ ఏజ్ 45 అండ్ బియాండ్ ఉంటుందో అలాంటి బేబీస్కి ఈ కొంచెం ఆటిజం, ఏడిహెచ్డి, షైజోఫ్రీనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ప్రొసీజర్ ఐవీఎఫ్ చేయడం వల్ల కాదు ఇవి. సో దానికి ఏజ్ ఫ్యాక్టర్ ప్లస్ ఫర్టిలిటీ ఎందుకు ప్రాబ్లం అయింది అనేది ఈ రెండు మెయిన్. సో మరి ఇలాగా ఐవీఎఫ్ చేయించుకునే వారి ఆరోగ్య పరిస్థితులు తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి, థర్డ్ ప్రెగ్నెన్సీకి ఎలా ఉంటాయండి? అది కూడా ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి 30 yearsకే వచ్చేసింది. వాళ్ళు అంటే ఐవీఎఫ్తో కన్సీవ్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తామంటే ఎక్కువ గ్యాప్ పెట్టొద్దని చెప్తాం. సో ఒక 1 year గ్యాప్ తోటి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీని కూడా ప్లాన్ చేసేసుకోమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు కన్సీవ్ అవ్వడమే కష్టం కాబట్టి, ఎలాగో డిలే ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు ఇన్ జనరల్ హెల్త్ బాగానే ఉంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా బాగానే స్మూత్గా అయిపోయింది, మ్యాక్సిమం అయితే ఒక సిజేరియన్ అయ్యింది అని అనుకుంటే మాత్రం నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్కి పెద్దగా ఇబ్బంది ఉండదు. అలా కాకుండా జనరల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏజ్ ఎక్కువ ఉంది, ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ వచ్చాయి అని అనుకున్నప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మళ్ళీ ఇవి సేమ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. ఇవన్నీ చూసుకొని సెకండ్ ప్లాన్ చేసుకోవాలా లేదా, చేసుకుంటే ఎంత తొందరగా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి. చాలామంది దీనిలో రిస్క్ ఉంటుందేమో, ఒకసారి నా ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ నా ఎగ్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయేమో, ఇలా రకరకాల అపోహల్లో ఉంటారు. అంటే ఐవీఎఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా మందికి పేషెంట్స్ ఓపీకి వచ్చే వాళ్ళకి చెప్తూ ఉంటాను, ఐవీఎఫ్ అంటే భయపడే వాళ్ళకి. ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేస్తున్నాం. ఎగ్ ఫ్రీజింగ్ మనం కామన్గా వినేది ఏజ్ ఎఫెక్ట్ పడకుండా మన రీప్రొడక్టివ్ పొటెన్షియల్ మీద చేసుకోవడం అనేది. కానీ ఇంకొక సైడ్ ఉంది ఎగ్ ఫ్రీజింగ్కి. క్యాన్సర్స్తో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ని కాపాడుకోవడానికి కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేస్తాము. రైట్. సో చిన్న ఏజ్లో ఆడపిల్లలు ఉంటారు కొంతమంది, 12-13 years పిల్లలు, వాళ్ళకి మెచ్యూర్ అయిన తర్వాత ఏదో ఒక క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది చిన్నపిల్లలు. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా పెరిగింది. కరెక్ట్. ఈవెన్ 40-50 దాకా కూడా వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే వాళ్ళు మ్యారేజ్ అనేది ఒకటి, తర్వాత పిల్లల్ని కనడం అనేది ఒకటి క్వశ్చనబుల్ అయిపోయింది. ఇప్పుడు 12-13 years పిల్లలకి ఆ ప్రాబ్లం రాకుండా ఉండటానికి ఆ ఏజ్లో క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి ఐవీఎఫ్ చేసి ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేస్తాం. అంటే ఒక క్యాన్సర్తో బాధపడుతున్న చిన్న పిల్లకి కూడా మనం ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేసి వాళ్ళ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ సేవ్ చేయొచ్చు అంటే అటువంటి మేజర్ హెల్త్ ఇష్యూ లేని వాళ్ళకి ఎందుకు సేఫ్ కాదు? అంతే కదా. 12-13 years వాళ్ళ బాడీ చాలా టెండర్గా ఉంటుంది, వాళ్ళే తట్టుకోగలరు. అవును. క్యాన్సర్తో బాధపడుతున్నా కూడా తట్టుకోగలరు. అంటే ఒక 30-35 ఏజ్ వాళ్ళు ఎందుకు తట్టుకోలేరు? సో ఐవీఎఫ్ అనేది అంత సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తుంది అనేది కాదు. అంటే చాలామందికి ఐవీఎఫ్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది అపోహ ఎందుకు పడిపోయింది అని అంటే, చాలా మటుకు ఐవీఎఫ్ చేసుకునే టైంలో టూ మచ్ ఆఫ్ బెడ్ రెస్ట్ తీసుకుంటారు. అవసరమే లేదు, అసలు బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. హాయిగా యాక్టివ్గా ఉండొచ్చు, హ్యాపీగా ఆఫీసులకి వెళ్తూ రెగ్యులర్గా వర్క్ చేసుకుంటూ ఐవీఎఫ్ చేయించుకోవచ్చు. 1979-78లో ఫస్ట్ ఐవీఎఫ్ అవన్నీ అయ్యే, 78 అనుకుంటా ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ. అప్పుడు టెక్నాలజీ లేదు, అప్పుడు సక్సెస్ 1%, అంటే 100 మందికి చేస్తే ఒకళ్ళు కన్సీవ్ అయ్యింది. అప్పట్లో ఏది చేస్తే సక్సెస్ మీద ఇంపాక్ట్ పడుతుందో, ఏది చేయకపోతే ఇబ్బంది అవుతుందో అన్న దాంతో రీసెర్చ్ లేదు. కాబట్టి ఎందుకైనా మంచిది రెస్ట్లో ఉండండి, ఎందుకైనా మంచిది ఇలా ఉండండి, ఎందుకైనా మంచిది ఈ ఫుడ్ అవాయిడ్ చేయండి అని వాళ్ళకి ప్రికాషనరీగా చెప్పారు. అవును. కానీ ఇప్పుడు ఇంత రీసెర్చ్ వచ్చింది, ఇంత 1979 నుంచి ఇప్పుడు 2025 అంటే ఆల్మోస్ట్ 50 years. ఇది చాలా రీసెర్చ్ వచ్చింది. ఆ రీసెర్చ్లో చాలా అప్పుడు ఫాలో అయినవి ఇప్పుడు ఫాలో అవ్వక్కర్లేదు. ఐవీఎఫ్ అనేది ఒక మేజర్ ట్రీట్మెంట్ కాదు,
రెగ్యులర్గా మీరు రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ కూడా ఐవీఎఫ్ అండర్గో అవ్వచ్చు అని బోలెడంత రీసెర్చ్ వచ్చింది. అవును, కానీ మన వాళ్ళకి అదే మైండ్లో ఫిక్స్ అయిపోయారు. కరెక్ట్ మ్యామ్. అదే ఫిక్స్ అయిపోవడం, దాంతో పాటు సోషల్ స్టిగ్మా కూడా ఒకటి ఉంది. మాట్లాడాలండి. ఇప్పటికి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే బై అండ్ లార్జ్ అమ్మాయిల్ని ఆడవాళ్ళని అనేస్తారు. అంటే డాక్టర్ దగ్గర చూపించుకో, పెళ్ళై 3 ఏళ్ళు అయింది ఇంకా కనలేదు బిడ్డని. అంటే పురుషుల్లో ప్రాబ్లం ఉందనేది ఇంకా ఇప్పటికీ కొన్ని ఒక లెవెల్ ఆఫ్ సొసైటీలో అసలు అర్థం కావట్లేదు. ఇద్దరు ఐవీఎఫ్కి వెళ్ళారంటే ఏదో అది వాళ్ళ బిడ్డ కాదు, ఏదో జరిగిపోతుందనే ఒక ఐవీఎఫ్కి వెళ్ళారు అని బయట చాలా మంది. అంటే మేము మా దగ్గర ఒక పేషెంట్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఇంకొక పేషెంట్ని పంపించే ముందర మా దగ్గర ఇంకొకళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు, మేము పంపిస్తున్నాం మాకు మీ దగ్గర సక్సెస్ అయింది కాబట్టి, కానీ మాకు ఐవీఎఫ్ అయింది అన్న విషయం వాళ్ళకి చెప్పొద్దు అని చెప్తారు. అడుగుతారు. యాక్చువల్గా పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయం, వాళ్ళు షేర్ చెయ్యండి వీళ్ళతోటి మా కండిషన్ చెప్పండి అంటేనే మేము చెప్తాం. అది ప్రొఫెషనల్ ఎథిక్స్, అది షేర్ చేయం. కానీ ఆ భయం వాళ్ళకు ఉండిపోతుంది. మాకు ఐవీఎఫ్ అయింది అని అంటే ఇది మా బేబీ కాదనుకుంటారు, వేరే ఎగ్గో వేరే స్పర్మో వాడి వచ్చిన బేబీ అని అనుకుంటారు. ఆ విశ్వసనీయత ఎలాగానే ఆ క్వశ్చన్ ఉంది చాలా మందిలో. అంటే మీరు ఎక్కడో ఎగ్ తీసి పెడతారు, ఏదో స్పర్మ్ తీస్తారు, వాటిని ఫ్యూజ్ చేస్తారు. అది ఎక్కడి నుంచి ఎవరి స్పర్మో ఏంటి, దానికి ఏంటి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏంటి, మన కళ్ళ ముందే తీస్తారా, హౌ డు వి మేక్ ష్యూర్ అనే క్వశ్చన్ అయితే ఉంటుందండి. అవును, దానికి మనము సెంటర్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి వీ కెన్ సెన్స్ దట్. ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్పరెన్సీ ఎంత ఉంది, అదే వాళ్ళు చేసుకున్న ప్రతి టెస్ట్ది రిపోర్ట్ వాళ్ళ చేతికి ఇస్తున్నారా లేదా, తీసి వాళ్ళు దాచిపెట్టుకొని మీకు రిపోర్ట్స్ ఇవ్వమంటున్నారా, అదొకటి. తర్వాత వాళ్ళకి కౌన్సిల్ చేసేటప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వచ్చింది, కౌన్సిల్కి చేసినప్పుడు ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ ఇస్తున్నారా, మీకు 80% 90% రిజల్ట్స్ వస్తాయి, రాకపోతే మీకు డబ్బు రిటర్న్, ఒక సైకిల్లో కాకపోతే ఇంకో సైకిల్ ఫ్రీ, ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ కాదు, ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. వాళ్ళు ఇచ్చే ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా అతిగా ఇస్తున్నారా, ఇదొకటి. వాళ్ళకున్న ప్రాబ్లమ్ని దాచిపెడుతున్నారా, ఇది ఒకటి. ప్లస్ వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళు మందులు ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి లేబుల్ లేని వాటిల్లోంచి తీసిస్తున్నారా, పేషెంట్ని ఫార్మసీకి పంపించి అక్కడ మీరు కొనుక్కోండి మీ ముందు లోడ్ చేసి మాకు ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న వైల్స్లో డిస్టిల్ వాటరే ఉండొచ్చు, సెలైనే ఉండొచ్చు, అది ఇచ్చి మీకు ఇస్తున్నాం అనొచ్చు. కానీ అదే ఒక పేషెంట్ ఫార్మసీకి వెళ్ళి కంపెనీ పేరు మెడిసిన్ పేరు ఉంటే ఖచ్చితంగా అది మెడిసిన్ ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్స్ ఎలా అడ్మినిస్టర్ చేస్తున్నారు, హస్బెండ్ శాంపుల్ ఇచ్చేటప్పుడు ఒక పేషెంట్కి మధ్యలో ఎంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు, ఆ లేబులింగ్ అవి కరెక్ట్గా ఉన్నాయా, ఐడీలు అవి కరెక్ట్గా ఉన్నాయా, తర్వాత థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్నీ చూపిస్తున్నారా. కొన్ని చోట్ల అయితే స్క్రీన్స్ కూడా ఉంటాయి, లోపల పేషెంట్కి ఎగ్ పికప్ అవుతూ ఉంటే బయట హస్బెండ్ అండ్ వాళ్ళు ఆ స్క్రీన్లో వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. అది ఎలా తీసి స్టోర్ చేస్తారండి? స్టోర్ చేయడం కాదు, లైవ్లో చూస్తాం. అదే అంటే నేనైతే ఎగ్ తీసి ఫ్రీజ్ చేసేటప్పుడు దానికి క్రయో ప్రిజర్వెంట్స్ ఉంటాయి, ఆ లిక్విడ్లో సో వాటిని మళ్ళీ అది సీల్ చేసేసి లేబుల్ వేసేసి వాటిని ట్యాంక్స్ ఉంటాయి, లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్లో పెట్టేస్తాం. కానీ వాటి మీద కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, పేషెంట్ ఐడి నెంబరు, పేషెంట్ నేమ్, హస్బెండ్ నేమ్, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి అన్ని డిశ్చార్జ్ సమ్మరీలు ఇవన్నీ ఇస్తున్నారు అని అంటే అది కరెక్ట్. అండ్ కాస్టింగ్ కూడా ఇట్ షుడ్ నాట్ బి టూ లో అట్ ద సేమ్ టైం టూ హై. అది ఎలా తెలుస్తుంది అసలు, ఏంటి ఎస్టిమేట్ అని? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎయిమ్స్ కాలేజ్ తెలుసు కదా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ, అది గవర్నమెంట్ది, సెంట్రల్ గవర్నమెంట్ది. అక్కడ కూడా వాళ్ళు ఐవీఎఫ్ చేస్తారు. ఐ థింక్ 2 years బ్యాక్ అక్కడ ఐవీఎఫ్ చేయించుకోవాలి అని అంటే పేషెంట్ 65,000 పే చేయాలి. అంటే అక్కడ గవర్నమెంట్ ఫండెడ్ హాస్పిటల్లోనే దే ఆర్ ఛార్జింగ్ 65,000 టు ద పేషెంట్. అంటే ఖచ్చితంగా దానికంటే తక్కువలో ఐవీఎఫ్ అయితే కాదు. 65,000 మినిమం ప్లస్ కొంచెం పార్ట్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండింగ్ ఉంటుంది. అదే సో ఎంత కాదనుకున్నా 1.5 కింద ఐవీఎఫ్ కాదు. మనము ఒక మంచి ల్యాబ్ మెయింటైన్ చేస్తూ ఏదైతే మనం ఎగ్స్ని స్పర్మ్స్ని పెడతామో, మీడియా అంటాం, కల్చర్ మీడియా, క్వాలిటీ కల్చర్ మీడియా వాడుతూ చెయ్యాలి అని అంటే ఎంత లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ చేసుకున్నా కానీ 1.5కి తక్కువ చేయడం చాలా కష్టం అవుతుంది.
ఆ కల్చర్ మీడియాలో కాంప్రమైజ్ అయితే చేయొచ్చు. ఇది ఒక అటెంప్ట్ కోసం అండి? ఒక అటెంప్ట్ కోసం ఒక అటెంప్ట్ కోసం 1.5 lakhs అవుతుంది. 1.5 మినిమం. అంటే వైల్ గోయింగ్ త్రూ ఆల్ ది అదర్ ప్రాసెసెస్, అంటే ఫస్ట్ చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఇంజెక్షన్స్ ప్లస్ ఎగ్ పికప్ చేయటం వరకు విత్ ఇక్సీ వరకు 1.5 1.6 లోపల చేయటం అయితే సాధ్యం కాదు, రైట్? గవర్నమెంట్ ఫండింగ్ లేకుండా. అర్థమైంది. కానీ అంటే ఇది ఆఫ్ కోర్స్ ఇది ఒక చాలా మేజర్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇది ఒక లైఫ్ డెసిషన్. బిడ్డని కావాలనుకోవడం అనేది అంత వాళ్ళ శరీరాలని మార్చుకుని అంత ప్రయాసపడుతున్నారంటే ఏదో గిరి ప్రదక్షిణలు ఎలా అయితే చేస్తారో ఫర్టిలిటీ క్లినిక్స్ కూడా దాదాపు మీ క్లినిక్కి రావడం, మిమ్మల్ని సంప్రదించడం, అన్నిసార్లు వెళ్ళడం అనేది కూడా ఒక యజ్ఞమే. అది దానికి ఆబ్వియస్లీ ఖర్చు అవుతుందంట. ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు అన్ని కాస్ట్ పెరిగినట్టే ఇవి కూడా పెరుగుతాయి కదా, ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా పెరుగుతాయి. మనకి మెయిన్ ఖర్చు ఎందుకు ఎక్కువ అవుతుంది అని అంటే మన కల్చర్ మీడియాస్ ఏవైతే ఉంటాయో మంచివి యూజ్ చేయాలి. కరెక్ట్. పర్టికులర్గా అవి ఎందుకు అని అంటే ఒక ఎగ్ని స్పర్మ్ని అందులో పెట్టినప్పుడు ఆ కల్చర్ మీడియా చీప్ కల్చర్ మీడియా అయితే ఆ ఇంపాక్ట్ ఎంబ్రియో మీద, ఎంబ్రియో జీన్స్ మీద పడుతుంది. ఆ జీన్స్లో వచ్చిన మార్పులు రేపటి రోజు ఒక ప్రెగ్నెన్సీ రావచ్చు, బిడ్డ కూడా పుట్టచ్చు. కానీ ఆ కల్చర్ మీడియాలో ఉన్న లో క్వాలిటీ వల్ల ఆ బేబీకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓహో. అవి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అనేది ఇంకా దాని గురించి రీసెర్చ్ అవుతూనే ఉంది. సో మనకి కాస్ట్ కట్ డౌన్ చేయాల్సి వచ్చింది అని అంటే ఈ పాయింట్స్ లో కాంప్రమైజ్ లేకుండా కాస్ట్ కట్ అవ్వదు. కాంప్రమైజ్ అవ్వకపోవడం ఉత్తమం, ఎందుకంటే మరొక జీవిని మనం నెక్స్ట్ ప్రపంచంలో ప్రవేశపెడుతున్నాం. అదే నెక్స్ట్ జనరేషన్, వీఆర్ క్రియేటింగ్ నెక్స్ట్ జనరేషన్. సో చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది ప్రాసెస్, ఎందుకంటే ఎన్ని కుదురుకుంటే ఇక్కడ కూడా నేచర్ సహకరిస్తేనే అన్ని స్టేజెస్లో మనకి పండంటి బిడ్డ మంచిగా ఒక బిడ్డ పుట్టి హెల్దీగా మదర్ అండ్ చైల్డ్ హ్యాపీగా ఉండడం, హెల్దీగా ఉండడం జరుగుతుంది. ఫైనలీ డాక్టర్ రేణుక గారు, వాట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ మీది? అంటే మీరు చాలా సెలబ్రేట్ చేసుకునే ఒక కేస్ స్టడీ. చాలా ఉన్నాయి. ఒక 2 or 3 కేసెస్ నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించినవి. ఒక పేషెంట్ చాలా దూరం నుంచి వచ్చారు, కర్ణాటక నుంచో గుల్బర్గా నుంచో వచ్చారనమాట. దే రోమ్డ్ అరౌండ్ 10-12 సెంటర్స్. వెళ్ళిన ప్రతి చోట కూడాను మీకు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, యూట్రస్ తీయించేసుకొని మీరు సరగసీకి వెళ్ళిపోవాలి. దట్ వాజ్ ద అడ్వైస్ దే గాట్. చాలా సెంటర్స్ తిరిగారు వాళ్ళు. సో ఫైనల్లీ ఎవరో ద్వారా తెలిసి దే అప్రోచ్డ్ మీ. ఫార్చునేట్లీ దే కన్సీవ్డ్ with IVF treatment with their own uterus, tana own uterus toti, and I think after 15 or 16 years of marriage. దాని తర్వాత ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది మళ్ళీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్తో కన్సీవ్ అయ్యి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ స్పాంటేనియస్గా న్యాచురల్గా, ఎందుకంటే ఒక వాతావరణం తయారైపోయింది బాడీలో. ప్రెగ్నెన్సీ రావడంతో వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయాయి. తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను మదర్ని, ఐ కెన్ మదర్ ఎ చైల్డ్ అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ వాళ్ళు ప్లాన్ చేసుకోకుండానే సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో దట్ వాజ్, అంటే వాళ్ళు ఎలా అంటే ఒక 100 మంది మా పేర్లు పెట్టుకుంటారు పిల్లలకి. సో ఇట్స్ వెరీ టచింగ్ అనమాట, చాలా టచింగ్గా ఉంటుంది. అంటే మాకు ఇంత వాల్యూ ఇస్తున్నారు అని. ఎన్నో నెగిటివ్స్ ఉంటాయి, కానీ ఇలాంటివి విన్నప్పుడు అవి పర్వాలేదు, వీటి కోసం మనం ముందుకు వెళ్ళొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. అది ఒకటి. ఇంకొక పేషెంట్ కూడా సేమ్ ఇలాగే బాగా ఎన్లార్జ్ అయిపోయిన యూట్రస్, తనకి కూడా ఇంకా పీరియడ్స్ వచ్చినప్పుడు సివియర్ పెయిన్. ఆ పెయిన్ ఎంత సివియర్ అంటే తను హిస్టెక్టమీకి రెడీ అయిపోయింది, ఓపెన్ చేశారు, హిస్టెక్టమీ చేయడం కుదరక మళ్ళీ క్లోజ్ చేశారు. అంత లోపల అంత సివియర్గా ఉందన్నమాట. సో వాళ్ళు కూడా ఇలాగే ఎవరి ద్వారానో తెలుసుకొని వచ్చారు, వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకున్నారు, వాళ్ళకు ఒక బేబీ ఇప్పుడు. అమేజింగ్. మీరు బిడ్డలకి మీ పేర్లు పెట్టడం కాకుండా మీరు కూడా వాళ్ళ అంటే గ్రోత్ చూస్తూ చూస్తూ ఇట్ మస్ట్ బి వెరీ ఫుల్ఫిల్లింగ్ ఫర్ యూ. వాళ్ళు పిల్లల్ని పట్టుకొని మీ బ్లెస్సింగ్ అనుకుంటూ ఓపీడీస్కి వచ్చి చెప్తున్నప్పుడు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది చెప్తున్నప్పుడు, ఈ బేబీ మీలాగే ఉంది, మీ చేతుల మీదుగా వచ్చింది కాబట్టి మీ అలవాట్లే, మీ ఆలోచనే, అంటే మీలాగే యాక్టివ్గా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. అదే 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 అది చాలా సెంటిమెంటల్ కదండి వాళ్ళకి. సో కొంతమంది అయితే మీలాగా మేము డాక్టర్ చేయాలనుకుంటున్నాము అని. సో ఇవన్నీ చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఈవెన్ US UK నుంచి అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు, అంటే మనకి
I think that has been imbibed into our genes and blood. We feel inferior to Not have kids. Western people. అవును. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎలా పోతుందో తెలియదు కానీ ఇన్ నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ వీ ఫీల్ ఇన్ఫీరియర్. వెస్టర్న్ వాళ్ళు చాలా అవును అడ్వాన్స్డ్ అది ఇది అని అంటారు, మనకి అంత అడ్వాన్స్మెంట్స్ లేవు అంటారు, బట్ వీఆర్ ఆన్ పార్. అబ్సల్యూట్లీ ఆన్ పార్. ఇప్పుడైతే మెడికల్ టూరిజం బాగా పెరిగింది. అందరు ఇక్కడికి వచ్చి వాళ్ళ బిడ్డల్ని కండమే కాకుండా ట్రీట్మెంట్స్ తీసుకుని వెళ్తున్నారు. ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి చాలా ఈవెన్ యుఎస్ యూకే నుంచి కూడా అక్కడ కాస్ట్ చాలా ఎక్కువ. అవును, యాక్సెస్ కూడా తక్కువ. యాక్సెస్ తక్కువ, కాస్ట్ చాలా. రేడియాలజీ ల్యాబ్ కనిపించదు మనకి, కనిపించదు. ఈ చీపెస్ట్ ఐవీఎఫ్ మనకి ఇండియా అండ్ నేపాల్లోనే అవుతుంది. ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఐవీఎఫ్ ఎక్కడ తక్కువ అంటే ఇండియా అండ్ సెకండ్ ఈజ్ నేపాల్. సో అక్కడి నుంచి యూకే యుఎస్ నుంచి మన వాళ్ళు ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐవీఎఫ్స్ చేయించుకుంటారు. అక్కడ ఫెయిల్ అయ్యి అక్కడ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పోగొట్టుకొని ఇక్కడికి వచ్చి కన్సీవ్ అయ్యి మళ్ళీ బేబీతో పాటు వెళ్ళిన వాళ్ళు చాలా మంది. అలా మీ అంకురాకి చాలా మంది వచ్చుంటారు, చాలా మంది వచ్చారు. అంటే వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ అండి టు లెర్న్ అబౌట్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ క్లినిక్స్ ఎలా పనిచేస్తాయని చెప్పి. బట్ ఓవరాల్గా అండి ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్ళవలసిన అవసరం కూడా లేకుండా న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే బాగుంటుంది? అంటే మ్యారేజ్ అయ్యి 1.5 year అయింది, ఏజ్ చిన్నదే, బేసిక్ టెస్ట్లో అంతా నార్మల్గా ఉంది అని అన్నప్పుడు చిన్న చిన్న లైఫ్ స్టైల్ కరెక్షన్స్లో భాగంగా డైట్ అనేది ఒక ఆస్పెక్ట్. డైట్ అనగానే పెద్ద పెద్ద చార్ట్స్ రాయించేసుకొని ఫాలో అవ్వాలని లేదు. కీప్ ఇట్ వెరీ సింపుల్. ఎందుకు అనంటే మనం ఈ డైట్ ఫాలో అయ్యేది ఓన్లీ ఆ స్టిపులేటెడ్ పీరియడ్ కోసమే కాదు. అంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తే అయిపోతుందా? కాదు. 9 months అయిపోతుందా? కాదు. బేబీకి ఫీడింగ్ ఇచ్చేస్తే అయిపోతుందా? కాదు. సో మనం డైట్లో ఎలాంటి చేంజెస్ చేసుకున్నా కూడా అవి ఫర్ ఎవర్ బతికినన్ని రోజులు ఫాలో అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో చాలామంది పట్టుకొని ఆ డైట్ని అలా ఫాలో అయ్యి వదిలేస్తారు. అది కాదు. మనకి అసలు ఫర్టిలిటీ ఇష్యూ డైట్ వల్లనే వచ్చింది అని అంటే మనకి రీప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడింది అని అంటే మిగతా సిస్టమ్ మీద కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. రైట్. మనకి సూట్ కానిది ఏదో డైట్ మనం తింటున్నామని మన బాడీ రీప్రొడక్టివ్ సిస్టమ్ ద్వారా మనకి బయటకు చెప్తుంది, ఎస్పెషలీ ఆడవాళ్ళకి. సో మనకి ఒక బూన్ అని చెప్పాలి, వరం. మనకి పీరియడ్స్ రావటం అనేది మన బాడీలో ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ అయినా, హెల్త్ ఏదన్నా కొద్దిగా అటు ఇటు అయినా సైకిల్స్లో తెలిసిపోతుంది. సో మన ఫస్ట్ సైకిల్స్లో తెలిసిపోతాయి కాబట్టి అలర్ట్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అవుతుందని చెక్ చేయించుకొని వెంటనే సార్ట్అవుట్ చేసుకుంటాం. కాబట్టి మనకి పీరియడ్స్ ఉన్నంత వరకు హార్ట్ అటాక్స్ ఇవి తక్కువ. కానీ మగవాళ్ళకి అది ఉండదు, వాళ్ళకి బాగా ఎక్కువైపోయిన తర్వాత బయటపడుతుంది. సో అలాగే మనం డైట్ ఏదైతే మార్చుకుంటామో అది ఎప్పటికీ ఫాలో అయ్యేలాగా దాన్ని మోడిఫై చేసుకోవాలి. 1. సెకండ్ థింగ్, ఈజీగా ఉండాలి. వింత ఫ్యాన్సీ డైట్స్ ప్లాన్ చేసుకొని అది మన టైంలో సగం టైం ఆ డైట్ ప్రిపరేషన్కే అయిపోయేలాగా ఉండకూడదు. దానివల్ల మళ్ళీ స్ట్రెస్ వస్తుంది, వేరే పనులకి టైం మిగలదు. అవును. అండ్ సింపుల్గా పెట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం ఏం తింటున్నాము, మన అమ్మమ్మ వాళ్ళు, బామ్మ, నానమ్మ వాళ్ళు ఎలా తిన్నారు, వాళ్ళు ఎలా తిని పిల్లల్ని కన్నారు, అంత సింపుల్గా పెట్టుకోవాలి. కొంతమందికి ఒక ఐటెం తింటే పడదు, కొంతమందికి అదే ఐటమ్ చాలా బాగా సెట్ అవుతుంది. సో మన బాడీయే మనకి చెప్తుంది, కరెక్ట్, నువ్వు రైస్ తింటే నీకు మంచిది. వీట్ తిన్నప్పుడల్లా ఏదో డైజెషన్ ప్రాబ్లం రావటము, ఎసిడిటీలు రావటము, మోషన్స్ అవ్వటము ఇలాంటివి అవుతాయి. వాళ్ళు వీట్ అవాయిడ్ చేయాలి. చపాతీ మంచిది, వెయిట్ తగ్గుతారు. ఇప్పుడు జెనెటికల్లీ హైబ్రిడైజ్డ్ అవి తింటే వెయిట్ తగ్గడం కాదు కానీ గట్ పాడవుతోంది. సో చపాతీ తింటే మంచిది, రైస్ తింటే మంచిది కాదు, అది కాదు. అలాగని మిల్లెట్స్ అని మధ్యలో వచ్చింది, మిల్లెట్స్ తినేసేసి దానివల్ల ఎక్కువ తీసుకుంటే థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి. సో కాన్సెప్ట్ ఏంటి అని అంటే మన బాడీకి సూట్ అయ్యే డైట్ బ్యాలెన్స్డ్గా తినాలి. బీ విత్ నేచర్, ఫ్లో విత్ నేచర్. మన బాడీ ఇచ్చే సిగ్నల్స్ని అర్థం చేసుకుంటూ మనకి ఏ ఐటమ్ పడుతుంది, ఏ ఐటమ్ పడదు అని అబ్జర్వ్ చేసుకుంటూ ఆ ఐటమ్ తినాలి. హెల్దీగా రెసిపీస్ చేసుకోవాలి. హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ హెల్దీ అని చెప్పడానికి కూడా లేదు. ఇంట్లో కూడా దరిద్రాలన్నీ చేసుకొని తినచ్చు, బోల్డ్ అంత నూనె పోసుకొని తినచ్చు. అలా కాకుండా హెల్దీగా ఎనీ ప్రిపరేషన్, ఎనీ వెజిటేబుల్, ఎనీ ఫ్రూట్,
ఎనీథింగ్ వీ కెన్ ఈట్. రైట్. బ్యాలెన్స్డ్గా ఉండాలి, కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా ఉండాలి. ఓవరాల్గా ప్లేట్ కలర్ఫుల్గా ఉండాలి. అది సో ఇంత రైస్ వైట్గా మూల ఎంతో ఇంత కూర పెట్టుకుంటే అది బ్యాలెన్స్డ్ డైట్ కాదు. చాలా యూస్ఫుల్ అండ్ వెరీ ప్రాక్టికల్ వైజ్డ్ టిప్స్ ఇచ్చారు డాక్టర్ రేణుక గారు. అలాగే మరి అంకురా హాస్పిటల్ ఇంత మంచి పేరు తెచ్చుకున్న హాస్పిటల్ ఇప్పుడు బాగా అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. సో మీ మోటో ఏంటి, మీ అల్టిమేట్ గోల్ ఏమిటండి? మెయిన్ ట్రాన్స్పరెన్సీ అండి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సెకండ్ థింగ్ అఫోర్డబుల్. అందరూ ల్యాక్స్ పెట్టుకోలేరు, అలాగని క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదు. సో అటు లో క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేసుకోలేని వాళ్ళకి రీచబుల్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వేది లేదు. సో ఈ మూడు మెయిన్. ట్రాన్స్పరెన్సీ ఒకటి, ప్రాబ్లం ఇది ఇంతవరకే పాసిబుల్ అవుతుంది, ఇది మాత్రమే చేయగలం అని చెప్పి ఫాల్స్ హోప్స్ బిల్డ్ చేయరు. ఫాల్స్ హోప్స్. అలాగే కొన్ని చోట్ల నేను విన్నది ఏంటంటే జస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే ముందు ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక పాజిటివ్ వచ్చేలాగా చూపిస్తారు కొంతమంది ఫర్టిలిటీ క్లినిక్స్ అని. కొన్ని అనెథికల్ క్లినిక్స్ బీటా హెచ్సిజీ అనేది ప్రెగ్నెన్సీ ఉంది లేనిది అని కన్ఫర్మ్ చేసే టెస్ట్ అనమాట. టెస్ట్, అవును. సో వాళ్ళకి ఒక 2 days ముందు ఆ ఇంజెక్షన్ ఇచ్చి టెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ వస్తుంది, మళ్ళీ 3 రోజుల తర్వాత టెస్ట్ చేస్తే అది నెగిటివ్ అయిపోతుంది. అది మిస్క్యారేజ్ అయిందని చెప్తారు. మిస్క్యారేజ్ అయిందని చెప్పడం ఒకటి, మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలా అయింది అని ఇంకొక వాళ్ళ మీద నెట్టేస్తారు. దానివల్ల కపుల్ ఎంత సైకలాజికల్గా సఫర్ అవుతారంటే కొంతమంది ఒక్కొక్కసారి ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్స్కి వెళ్లకుండా గివప్ చేస్తారు. కొంతమంది మ్యారేజెస్ కూడా బ్రేక్ అవుతూ ఉంటాయి. సో అదొక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటి అని అంటే ఇంజెక్షన్స్ ఇస్తున్నామని చెప్పి వేరే డమ్మీ ఇంజెక్షన్స్ ఇవ్వటం, వాళ్ళ ఎగ్స్ కాకుండా వేరే ఎగ్స్ చెప్పకుండా కన్సెంట్ లేకుండా వాడేయటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి అనెథికల్వి చేయకూడదు. ఎంత వస్తే వాళ్ళ గ్యామెట్స్ తోటి ఎంత వస్తే మీకు ఇంతే పాసిబిలిటీ ఉంది, వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ మూమెంట్లో కౌన్సిల్ చేసినప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ స్టిల్ యాజ్ ఎ డాక్టర్ వీ హ్యావ్ దట్ గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ కంప్లీట్లీ అబౌట్ దేర్ బాడీ. పేషెంట్కి ఆ రైట్ ఉంది, దే షుడ్ నో. సినిమాల్లో లాగా వాళ్ళని బయటకు పంపించేసి రిలేటివ్స్తో మాట్లాడే రోజులు పోయినాయి. అవును. పేషెంట్ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దేర్ బాడీ, ఏం జరుగుతుంది, వాళ్ళు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనేది ఫస్టే క్లియర్గా చెప్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అక్కడే పెట్టుకుంటారు. అవును, ఆ స్ట్రెస్ కూడా ఉండదు. టూ మచ్ హోప్స్ ఇచ్చేసి వాళ్ళని తర్వాత కింద పడేస్తే దాన్ని రికవర్ కావడం చాలా కష్టం. కొంతమంది సూసైడ్స్ చేసుకున్న వాళ్ళని కూడా మేము చూసాం. చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు డాక్టర్ రేణుక గారు. ఐ థింక్ ఇవాళ ఈ ఇంటరాక్షన్ తర్వాత చాలా మందికి ఉండే అపోహలు తొలగిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.